నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్ని అమెరికా బెదిరిస్తోంది, డైరెక్ట్గా బెదిరిస్తోంది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి విషయమే ఈ FCRA బిల్లును, సవరణ బిల్లును అడ్డుకోవడానికి డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తోంది, అమెరికా ప్రయత్నం చేస్తుందని చెప్పి ఎన్నో కథనాల్లో ఎన్నో చర్చల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇది నిజమే అనుకోవడానికి తాజాగా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలే మూర్ అనేటువంటి ఒక అమెరికా పాలసీ మేకర్ తాజాగా మాట్లాడినటువంటి మాటలను బట్టి ఎస్ ఇది నిజమే అని మనం ఒప్పుకోక తప్పదు. మనకు తెలుసు ఈ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ దీనికి సంబంధించి అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అది నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆమోదించబడుతుంది. ఇప్పటికే కొన్ని బిల్లులు పాస్ చేయడం కూడా జరిగింది. సో ఇది కూడా జరిగిపోతుంది. గడిచిన 2 నెలల్లో అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది, ఇండైరెక్ట్గా చేసింది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ బొద్దింకల బ్యాచ్ చేసినటువంటి హడావిడి హంగామా, ఈ ఉద్యమాలు ధర్నాలు, ఇప్పుడు నడుస్తున్నటువంటి E20 ఉద్యమాన్ని కొత్తగా బయలుదేరుతున్నారు. కేజ్రీవాల్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇక రాకేష్ టికాయత్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇదంతా కూడా ఒక ఎకోసిస్టమ్ రన్ అవుతూ ఉంది. ఇదంతా కూడా ఇండైరెక్ట్ ఎఫర్ట్ ఇది. సరే, ఇంకా మనం ఇండైరెక్ట్గా ఎంత చెప్పినా భారత ప్రభుత్వం వినడం లేదు కాబట్టి ఇక డైరెక్ట్గానే అటాక్ చేద్దామని బహుశా అమెరికా అనుకుందేమో. అందుకనే ఈ రైలే మూరీ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించింది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, అతను ఏమంటున్నాడు, క్రైస్తవులపైన భారత ప్రభుత్వం డైరెక్ట్గా అటాక్ చేస్తోంది. చూడండి ఎంత అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇది. క్రైస్తవులపైన, క్రిస్టియన్ మిషనరీలపైన భారత ప్రభుత్వం అటాక్ చేస్తోంది, ఇట్స్ ఎ డైరెక్ట్ అటాక్ అని చెప్పి రైలే మూరీ మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే FCRA అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం ద్వారా వీళ్ళకి ఫండింగ్ అందకుండా భారత ప్రభుత్వం చేసేస్తుంది, క్రిస్టియన్ మిషనరీల యాక్టివిటీలపైన పూర్తిగా షట్డౌన్ చేసేస్తున్నారని చెప్పి అతడు ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఏంటి దాని అర్థం అంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లను, క్రిస్టియన్ మిషనరీలను ఇప్పటికే కొంతమంది బయలుదేరారు. ఇతడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా అతడు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ప్రభుత్వం పైన తిరగబడండి, ఎందుకంటే ఇది డైరెక్ట్గా క్రిస్టియన్లపై దాడి చేస్తోంది భారత ప్రభుత్వం. అండ్ ఆయన ఇంకొక మాట కూడా ఉన్నాడు, ఈ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేస్తే గనక భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయి, అంటే దెబ్బతింటాయి సంబంధాలు, మరి చూసుకోండి అని చెప్పి ఆయన డైరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందంట, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇప్పుడు భారత చట్టాలను మనం ఏం పాలసీస్ చేసుకోవాలో, ఎలాంటి చట్టాలు చేసుకోవాలో మన పార్లమెంట్లో మన ప్రతిపక్షాలు, మన ప్రభుత్వము, మన ప్రజలు కలిసి మనం నిర్ణయించుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మన చట్టాల గురించి ఎవడో బయట దేశం మాట్లాడడం ఏంటి? భారత చట్టాలను అమెరికా నిర్ణయిస్తుందా? వాళ్ళు వచ్చి డిసైడ్ చేస్తారా ఇక్కడ ఏం చట్టాలు చేయాలి, ఏం మార్పులు చేయాలి, ఏం సవరణలు చేయాలనేది? వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి? అహంకారం లేకపోతే భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటువంటి హక్కు అమెరికానే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కంట్రీ, విదేశాలకి ఏమాత్రం హక్కు లేదు. ఇది మన దేశ అంతర్గత వ్యవహారము, మనం డిసైడ్ చేసుకుంటాం. మన ప్రభుత్వం, మన ప్రతిపక్షాలు, మన ప్రజలు మనం కలిసి డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు ఏం నష్టం జరుగుతుందట FCRA బిల్లు తీసుకొస్తే? విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతి ఏటా వస్తున్నటువంటి ఫండింగు చాలా వరకు ఆగిపోతుంది. రెగ్యులర్గా జెన్యున్ పర్పస్ వచ్చేటువంటి ఫండింగ్ని ఎవరు అడ్డుకోవడం లేదు, ప్రభుత్వానికి ఆ ఉద్దేశం కూడా లేదు. మనం ఇంతకుముందు కూడా ఒక 2 స్టోరీస్లో చెప్పుకున్నాము. గడిచిన 15-20 సంవత్సరాలలో సుమారుగా 3 లక్షల రూపాయల ఫారిన్ ఫండింగ్ అనేది భారతదేశంలోకి వచ్చింది. NGOలకు, క్రిస్టియన్ మిషనరీలకు రకరకాల మార్గాల్లో, వివిధ మార్గాల ద్వారా ఒక అంచనా, కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి 3 లక్షల కోట్లు. చూడండి, అంటే ప్రతి ఏటా సగటున 20,000 కోట్ల రూపాయల ఫారిన్ ఫండింగ్ అనేది మన దేశంలోని వివిధ NGOలకు, మిషనరీలకు అందుతూ ఉంది. మరి ఈ డబ్బుతో ఏం చేస్తూ ఉన్నారు? కేవలం చారిటీ యాక్టివిటీస్ మాత్రమే నడుస్తూ ఉన్నాయా? అది చాలా తక్కువ. చాలా సందర్భాల్లో జరుగుతున్నది ఏంటి అంటే, కన్వర్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అక్రమ మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ వేర్పాటువాదులకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వడము, ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నము. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మణిపూర్లో అల్లర్లు రాజేయడం కానీ, మిజోరాంలో కొంతమంది ఎవరైతే కాస్త ప్రభుత్వం మీద కాస్త కూస్త అసంతృప్తి ఉంటే దాన్ని మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వాళ్ళని రెచ్చగొట్టడం కానీ, ఎక్కడున్నటువంటి సంఘ విద్రోహ శక్తులకి, లేకపోతే ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసేటువంటి కొంతమంది యాక్టివిస్టులకి, మీడియా సంస్థలకు వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడం కానీ, ఇది రకరకాలుగా ఈ ఫారిన్ ఫండింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నది. అంటే మన దేశాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం, ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టడం కోసం, రెజీమ్ చేంజ్ కోసం, అక్రమ మత మార్పిడుల కోసం ఈ 3 లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఉపయోగపడింది. ఇదేదో మోదీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కొత్త తంతేమీ కాదు, డెకేడ్స్గా జరుగుతుంది. UPA ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది, కాకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దీన్ని క్వశ్చన్ చేయలేదు.
క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో, అమెరికా లాంటి దేశంతో శత్రుత్వం పెట్టుకుంటూ ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళు పెద్దగా క్వశ్చన్ చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం క్వశ్చన్ చేస్తోంది. ఇది ఆగాలి, దీనికి అమెండ్మెంట్ తీసుకురావాలి, ఈ పరిస్థితిలో మార్పు రావాలని చెప్పి ఎలాగైనా సరే బై హుక్ ఆర్ క్రుక్ ఇది అమలు చేసి తీరాలి. అయితే ఇప్పుడు సందేహం ఏంటంటే, ఇన్ని ఉద్యమాలు జరిగాయి, చాలా గందరగోళం జరిగింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా ఆ మూమెంటంని దాన్ని ఆరనీయకుండా, ఆ జ్వాలను ఆరనీయకుండా కంటిన్యూస్గా ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కాన్స్టెంట్గా దుమ్మెత్తిపోయాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా జరుగుతోంది. అయినా కూడా మరి ఇంకా ఆగస్టు 13 వరకు కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి, అవసరమైతే ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు. ఇక ఇండైరెక్ట్ అటాక్ లాభం లేదు, డైరెక్ట్గానే మనం వార్నింగ్ ఇవ్వాలని చెప్పి అమెరికా అనుకున్నట్టుగా ఉంది. అందుకనే ఈ క్రిస్టియన్లపై భారత ప్రభుత్వం దాడి, ఇది డైరెక్ట్ అటాక్ ఎఫ్సిఆర్ఏ బిల్లు అనేది డైరెక్ట్గా వాళ్ళు చెప్పేశారు, అర్థమైపోయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇంతకాలం కూడా కాన్స్పిరసీ థీరీస్ గురించి మాట్లాడుకున్నాం, ఇది కాన్స్పిరసీ థీరీ ఏం కాదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అనేటువంటి విషయం ఈ రైలే మోరే కామెంట్స్ ద్వారా మనకి అర్థమైపోయింది. ఇది రిలీజియస్ ఫ్రీడమ్కి ఆటంకం కలుగుతోంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో రిలీజియస్ ఫ్రీడమ్ ఉందా? అమెరికాలో రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఏ దేశమైనా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? అసలు ఊరుకు కాల్చిపడేస్తారు, సమస్య లేదు. అమెరికా బిహేవ్ చేస్తున్నటువంటి విధానం ఎలా ఉంది అంటే, ఇంకా నేను బిగ్ బాస్ని, ఈ ప్రపంచంలోని దేశాలన్నీ కూడా నాకు సామంతరాజులుగా ఉండాలి, నేను ఎలా డిక్టేట్ చేస్తే వాళ్ళు అలా నడుచుకోవాలనేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణితో అమెరికా ప్రవర్తిస్తుంది. అది ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, అంతకుముందు జో బైడెన్ ఉన్నాడు, అంతకుముందు జార్జ్ డబ్ల్యూ బుష్ కానివ్వండి, బరాక్ ఒబామా కానివ్వండి, ఎవరున్నా కూడా రిపబ్లికన్ అయినా డెమోక్రాట్స్ అయినా కూడా వాళ్ళ బేసిక్గా వాళ్ళ డిఎన్ఏలోనే అలా ఉంటుంది. అమెరికా అనేది ఒక సూపర్ పవర్ కంట్రీ, మొత్తం మేమే శాసించాలి అనేటువంటి అక్కడ ఒక 6-7 లాబీస్ ఉంటాయి. ఈ 6-7 లాబీసే మొత్తం ప్రపంచం మొత్తం కూడా మా గుప్పెట్లో ఉంచుకోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ అమెరికా సుప్రీమసీకి ఈ రోజున గండి పడుతోంది. నో మోర్ అమెరికా ఈజ్ నో మోర్ సూపర్ పవర్. పూర్తిగా కొలాప్స్ అయిపోయిందని చెప్పలేం, కానీ బీటలు మాత్రం పడుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నాయి చాలా దేశాలు. కెనడా కానివ్వండి, మిగతా చాలా ఈవెన్ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాలు కూడా ఈ రోజున అమెరికాని ప్రశ్నిస్తూ ఉన్నాయి. నేటో దేశాలు కూడా ఈ రోజున శత్రువులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలు. సో ఇప్పుడు ఏంటి ఈ ఎఫ్సిఆర్ఓ చట్టంలోని కొన్ని సవరణలు ఏంటి అంటే కూడా ట్రాన్స్పరెన్సీ కోరుతూ ఉన్నారు. ఏ పర్పస్ కోసం తెస్తూ ఉన్నారు ఫండింగ్ని, డోనర్ ఎవరు పంపిస్తున్నారు, ఏ సంస్థ పంపిస్తోంది, ఎంత పంపిస్తున్నారు, ఇక్కడ ఏ పర్పస్ కోసం దాన్ని ఖర్చు పెడుతున్నారు, పక్కాగా లెక్కలు చూపించాలి. ముందుగా 75% ఖర్చు పెట్టిన తర్వాత ఇది ఏ పర్పస్ కోసం చూపించారో దాని యొక్క లెక్కలు చూపిస్తే అప్పుడు రిమైనింగ్ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో ప్రతిదీ కూడా గవర్నమెంట్కి తెలిసే జరగాలి. తర్వాత ఇంకొక విషయం, ఏదైనా కనుక ఒక ఎన్జిఓ తాలూకా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే దాన్ని రెన్యూ చేసుకోవాలి. సరైనటువంటి సమయంలో రెన్యూ చేసుకోకపోతే దాని యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ వాటిని తెచ్చి ఆ ఫండింగ్ దేనికోసమైతే తీసుకొచ్చారో ఆ పర్పస్ కోసం కాకుండా, చారిటీ యాక్టివిటీస్ కోసం కాకుండా మత మార్పిడులకు ఉపయోగిస్తే మాత్రం దాని యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇలాగే 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా ఒక 22,000కు పైగా ఎన్జిఓల యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ కొత్త బిల్లు తీసుకురావడం ద్వారా మరింత నిఘా పెరుగుతుంది. ప్రతి రూపాయి కూడా ఏ రూపంలో వస్తోంది, ఎవరు పంపిస్తున్నారు, ఎవరికి అందుతోంది, ఏ విధంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. సక్రమంగా ఖర్చు పెట్టినంత వరకు ప్రభుత్వం దాంట్లో వేలు పెట్టదు, సమస్య లేదు. కానీ ఎక్కడైతే డెమోగ్రాఫిక్స్ మార్చే ప్రయత్నం జరుగుతోందో, ఎక్కడైతే కన్వర్షన్స్ జరుగుతున్నాయో, పర్టికులర్గా ఆదివాసీ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో ఆయుధ శిక్షణ ఇవ్వడము. ఈ వ్యాండైక్ లాంటి వాడు అలాగే కదా పట్టుబడ్డాడు, మాథ్యూ వ్యాండైక్. వాడికి ఇక్కడ ఏం పని? తర్వాత బ్రౌన్ జోర్డాన్ అని చెప్పి మొన్న నేపాల్ బార్డర్లో ఇంకొకడు పట్టుబడ్డాడు. సో ఈ కుట్రలన్నీ కూడా అమెరికా ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏని కనుక పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తే, ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తే అమెరికా ఆటలు లేదా డీప్ స్టేట్ ఆటలు ఏమాత్రం సాగవు. అందుకనే రిలీజియస్ యాంగిల్ని ఇందులో తీసుకొస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏం జరిగింది, విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనేటువంటి పేరుతో స్టూడెంట్స్ భుజాల మీద చేతులు పెట్టి ప్రభుత్వాన్ని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఎపిసోడ్ ఏదో చల్లబడుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రైలే మూర్ అనేటువంటి కాంగ్రెస్ సభ్యుడు ఏమంటున్నాడంటే, ఇది డైరెక్ట్గా భారత ప్రభుత్వం క్రిస్టియన్లపైన దాడి చేసినట్టుగానే భావిస్తుంది. ఇది గనక ఈ విషయంలో ముందుకెళితే అమెరికా భారత్ సంబంధాలు ఇక మునుపుట్లాగా ఉండవు, దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అంటే ఏం చేస్తారు? టారిఫ్లు వేస్తారు. ఇదివరకే బెదిరించారు. గతంలో మొన్నటి వరకే ఉండేటువంటి చచ్చిపోయాడు అతను, లిండ్సే గ్రాహం,
అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతను ఏమన్నాడు, గతంలో ట్రంప్కి ఏమని సలహా ఇచ్చాడు, భారత్ పైన 500% టారిఫ్ వేయండి అని చెప్పి అతను సలహా ఇచ్చాడు. అండ్ ఇప్పుడున్నటువంటి కొంతమంది అమెరికా సెనేటర్లు కూడా ఏమంటున్నారు, 100% టారిఫ్ వేయండి భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద అని చెప్పి చెప్తున్నారు. టారిఫ్లు వేయడము, లేకపోతే H-1B వీసాస్ పైన మరింత రిస్ట్రిక్ట్ చేయడము, లేదా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులపైన వెర్బల్ అటాక్ చేయడము, భౌతికంగా దాడులు చేయడము, ఇలాంటి రకరకాలుగా భారత్ని లోబరుచుకోవడానికి, తన దారికి తీసుకురావడానికి శతవిధాల అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఇతర దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఆ ఆటలు సాగడం లేదు, వాళ్ళ ఈగో హర్ట్ అయినట్టుగా కనబడుతోంది. అందుకనే మన పాలసీస్లో ఏముండాలి, మన చట్టాలు ఏం తీసుకురావాలి, ఇవన్నిటిని కూడా డిక్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. 1-2 సందర్భాల్లో జయశంకర్ గారు అంతర్జాతీయ వేదికలపై చెప్పారు, యూరోప్ హ్యాస్ టు చేంజ్ ఇట్స్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మారాలి. ప్రపంచ దేశంలో ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు పట్టవు, కానీ యూరోప్ యొక్క సమస్యలన్నీ కూడా ప్రపంచ సమస్యలే, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు యూరోప్కి పట్టదు అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్కి నీతులు బోధించడం మానేసేయండి, షట్ యువర్ మౌత్ అని కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖం మీదనే అంతర్జాతీయ వేదికలపై పలు సందర్భాల్లో జయశంకర్ గారు చెప్పారు. ఈ ధిక్కార ధోరణి, ధిక్కారమని అనలేము, ఈ మాటకు మాట ఎదురు చెప్పేటువంటి ధోరణి అమెరికా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందుకనే ఈ చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్లో ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్లో ఎలా ప్రభుత్వాన్ని కూల్చేశారో, నేపాల్లో ఎలా ప్రభుత్వాన్ని కూల్చేశారో, శ్రీలంకలో రాజపక్షే సోదరులు ఏ విధంగా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందో, ఇక్కడ పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని ఏ విధంగా జైలుకు పంపించారో, ఈ నైబరింగ్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి ఈ ఫార్ములాను ఈ రోజున భారతదేశంలో కూడా అమెరికా అప్లై చేస్తోంది. చాలా గట్టి యుద్ధమే చేస్తోంది. మోదీ గారి మెడలు వంచడానికి, భారత ప్రభుత్వం మెడలు వంచడానికి, దాంట్లో భాగంగానే ఇప్పుడు క్రిస్టియన్లను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తున్నట్టుగాని తాజాగా రేలే మూరే స్టేట్మెంట్ బట్టి మనకు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఈ చట్టం అనేది ఏ మతానికి వ్యతిరేకం కాదు. విదేశీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, దాన్ని అరికట్టడం కోసం, ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం, దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీ అంశం కూడా ఇందులో ముడిపడి ఉంది. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అనేది అన్నిటికీ మించి, దానికి మించి ఇంకేం లేదు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఏ ఎక్స్టెంట్కైనా వెళ్లాల్సి ఉంటుంది. అందులో ప్రైవసీలు, గీవసీలు ఇవన్నీ కాదు, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. దానికోసం మాత్రమే, మా దేశాన్ని మేము కాపాడుకోవడం కోసము FCRA సవరణ బిల్లును తీసుకొస్తున్నామని చెప్పి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరి ఈ సమావేశాల్లో ఇంత గందరగోళం జరుగుతోంది కాబట్టి, బెదిరింపులు కూడా వస్తున్నాయి కాబట్టి, మోదీ సర్కార్ ఈ బిల్లును ప్రవేశపెడుతుందా, లేకపోతే కాస్త ఆచితూచి నెక్స్ట్ సెషన్లో ఏమైనా అంతవరకు దీన్ని ట్రాక్ చేద్దాం అనుకుంటుందా, ఏం చేస్తారో తెలియదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మరొక అంశాన్ని, మత స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, మానవ హక్కుల గురించి మాట్లాడతారు, ఇక రకరకాల అంశాలని ఉన్నవి లేనివి అన్నీ కూడా పుట్టించి మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం మాత్రం జరుగుతోంది. దట్ ఈస్ వెరీ క్లియర్. సో అమెరికాకి ఎలా బుద్ధి చెప్పాలి, ఇక యు ఆర్ నో మోర్, ప్రపంచానికి పోలీసు నువ్వు కాదు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పి అన్ని దేశాలు చెప్తున్నాయి. భారత్ ఇంకా గట్టిగా చెప్తోంది, ఇంకా స్ట్రాంగ్ టోన్తో చెప్తుంది, యు ఆర్ నాట్ ఎ బిగ్ బాస్, యు ఆర్ నాట్ ఏ ఓల్డ్ పోలీస్, కాబట్టి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పి మన భారత్ ఇండైరెక్ట్గా అదే చెబుతోంది. అందుకనే టారిఫ్ల విషయంలో మనం వెనక్కి తగ్గలేదు, వారే ఒక మెట్టు దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకే నష్టం. ఈ రోజున భారత్ని ఇగ్నోర్ చేసి ఏ దేశం కూడా సర్వైవ్ కాలేదు పూర్తిగా. అతిపెద్ద మార్కెట్ మనది, కాబట్టి ఇంత పెద్ద మార్కెట్ని ఏ కంట్రీ కూడా వదులుకోలేదు. అమెరికా యొక్క అవసరం మనకెంత అయితే ఉందో, భారత్కి ఎంత అయితే ఉందో, భారత్ యొక్క అవసరం అమెరికాకు కూడా అంతే ఉంది. కాబట్టి తగ్గాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మెయింటైన్ చేయాలి. అదే పని ప్రస్తుతం ప్రభుత్వం చేస్తోంది. మరి ఈ అమెరికా బెదిరింపులకు సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి, తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మాట్లాడుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.